మేము 25 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. సార్ ఆడపిల్లలు స్నానాలు చేస్తుంటే ఆడపిల్లల్ని హెరాస్ చేస్తూ గోడలు ఎక్కి దూకి చూస్తున్నారు సార్. ఇలా చేస్తున్నారు ఏంటి అని ఒకటికి మనం రెండు సార్లు పోయి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాం సార్. వాళ్ళ తల్లికి చెప్తే తల్లి వచ్చేసి 2 సార్లు గమ్ముకుంది, 3ఓసారి వచ్చేసి మా సొంత ఇల్లు, మేము మా ఇంట్లో ఉంటున్నాం, మేము ఏమైనా మీ ఇంట్లోకి వచ్చి చూస్తున్నామా అని చెప్పారు సార్. సార్ సొంత ఇల్లు అయితే అలా ఆడపిల్లల్ని హెరాస్ చేయడం ఎంతవరకు న్యాయం సార్? ఆ విషయంలో వివాదం జరిగింది. గొడవ జరుగుతూ ఉండగా వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి మా అమ్మని చెవి దగ్గర కొట్టేశారు సార్. దాని వల్ల కర్ణభేరికి రంధ్రం పడి నారాయణ హాస్పిటల్ కి వెళ్ళిపోయి చూపించుకొని వచ్చింది. ఇప్పుడు దాని విషయంగానే గొడవ జరిగింది సార్. అయిపోయింది అది. అలా వివాదం జరిగి అయిపోయిన తర్వాత ఇబ్రాహిం కౌన్సిలర్ గారిని మేము ఆ రోజు ఆయన ఊర్లో లేరు, ఫోన్ చేసి వివాదం జరిగి అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిపించాను సార్. వాళ్ళందరూ చాలా మంది మా మీద గొడవకు వచ్చేసారు. వాళ్ళు వచ్చే లోపే మేము చాలా మంది గొడవకు వచ్చేస్తే ఆయన సద్దు మణుగు చేసి ఎస్ఐ దగ్గరికి గిరిధర్ సార్ దగ్గరికి వెళ్ళి సద్దు మణుగు చేసి అయిపోయారు సార్. అందరూ కాంప్రమైజ్ అయిపోయాం, అక్కడికి అయిపోయింది సార్. అయిపోయిన దాన్ని ఈ రాజకీయ నాయకుల్లో ఇబ్రాహిం గారు అంటే పడని వాళ్ళు, గిట్టని వారు కవిత, కేశవరపు కవిత అనే అమ్మాయి, కేశవరపు కవిత, పాసం మల్లికార్జున, సయ్యద్ రియాజ్, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కావాలని మా కుటుంబాన్ని ఒక ల్యాండ్ విషయమై వాళ్లకు న్యాయం జరగలేదని చెప్పి అది కక్ష గట్టి కావాలని మా కుటుంబాన్ని వీధిలోకి లాగి ఈ విధంగా ఇబ్రాహిం గారిని ఇది చేస్తే వాళ్ళ ల్యాండ్ ది ప్రాబ్లమ్ ని రీసొల్యూషన్ చేసుకోవచ్చు అనేది దానికోసంగా కావాలని ఇది చేస్తున్నారు సార్. వాళ్ళు దానికోసం మా పరువు తీస్తున్నారు సార్. ఆడపిల్లల పరువు, ఆడపిల్లల తల్లిదండ్రులుగా మాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా సార్. ఆడపిల్లల జోలికి వస్తే ఏ తల్లిదండ్రులు మాత్రం చూస్తూ ఉండలేరు కదా సార్. అది ఎంతవరకు కరెక్ట్? మీది ఏ కులమైనా కానీ నిజం చెప్పాలంటే వాళ్ళది ఎస్టీ కులం కాదు సార్, బీసీఈ. వాళ్ళు ముస్లిం మైనారిటీ కిందనే అన్ని తీసుకుంటున్నారు. సాక్ష్యాధారాలు చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధారు ప్రతిదీ కూడా షేక్ ఖైరునిసా అని ఉంది సార్. వీళ్ళు షేక్ నుంచి బీసీఈ కిందనే లబ్ధి పొందుతున్నారు సార్. 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ విధంగా లబ్ధి పొందుతున్నారు సార్. వీళ్ళు ఎస్సీ క్యాస్ట్ ఎలా అవుతారు సార్? వాళ్ళు ముస్లింసే, మేము ముస్లింసే. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే కదా సార్. న్యాయం ఎవరికైనా ఒకటే అని రాజ్యాంగం చెప్తుంది. కానీ మీరు ఎస్సీ వాళ్ళకి అని ఎలా చెప్తారు సార్? నిజం చెప్పాలంటే వాళ్ళు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇది ఫేక్ న్యూస్ ని కావాలని ఇది చేసి మమ్మల్ని కొట్టారని చెప్పేసి మమ్మల్ని రోడ్డు మీద కొట్టారు, వివస్త్రాన్ని చేశారు అని చెప్పేసి కావాలని రోడ్డుకి ఎడ్చి ఇది చేయాలని చూస్తున్నారు. మేము ఆడపిల్లలు గల వాళ్ళము. మాలో ఎవరికన్నా ఏదన్నా ప్రాణ నష్టం జరిగినా గానీ అది వాళ్ళ మాలో ఎవరికన్నా ప్రాణ నష్టం జరిగితే అది కవిత మీదకే వస్తుంది నష్టం. కవిత, పాసం మల్లికార్జున, సయ్యద్ రియాజ్ వీళ్ళ ముగ్గురు మీద వస్తుంది. మెయిన్ అయిపోయిన ఇష్యూని కావాలని వీళ్ళు ఇది చేసి కావాలని రాజకీయాలు చేస్తున్నారు సార్. రాజకీయాల తరపు నుంచి లబ్ధి పొందాలని కావాలని చేస్తున్నారు. ఎంత రాజకీయమైనా కానీ వాళ్ళు చూడాలి. మా కుటుంబ పరువు తీయడం తప్పు. ఏంటంటే మీ రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి, అంతవరకు. ఆడపిల్లలు ఏ పాపం చేశారు సార్? 3 ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఆడపిల్లలు ఉంటారు కదా. ఇలా చెయ్యొచ్చా? రేపటి రోజు ఆ పిల్లలు పెళ్లిళ్ళు ఎటపోతారు సార్? మీకు ఆడపిల్లలు ఉంటే మా బాధ తెలుస్తుంది. ఆడపిల్లలకి న్యాయంగా ఉండాలని కౌన్సిలర్ గారు వచ్చారు, ఆయన ఏదో చేశారని ఆడపిల్లలన్నీ ఎందుకు సార్ క్రియేట్ చేస్తున్నారు? చెప్పండి, తప్పు కదా ఇది, చాలా వరకు తప్పు కదా. రేపటి రోజు నా పిల్లలకి పెళ్లిళ్ళు కావాలి. ఇలా మీరు లేనిపోని రుమార్స్ చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయా? 3 ఆడపిల్లలు సార్ వాళ్ళకి. అన్ని జరిగిపోయిన తర్వాత కౌన్సిలర్ వచ్చారు సార్. కౌన్సిలర్ ని మధ్యలో రావడం అనవసరము. వాళ్ళకేం సంబంధం లేదు సార్. కావాలని ఆయన్ని రెచ్చగొట్టి పార్టీ ప్రకారంగా అంటే పార్టీ గొడవలు పెట్టడం తప్పితే దీనికి అదేమంటే గొడవలు ఎందుకు చేస్తున్నారంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 5 లక్షలు ఇవ్వండి మాకు అని. 5 లక్షలు సార్ అసలు ఏం చేస్తే ఇవ్వాలి సార్ వాళ్ళకి? సార్ ఇంకో విషయం ఏంటంటే ఆడపిల్లలు ఫోటోలు పెట్టుకొని ఏం చేస్తాము, మిమ్మల్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాము, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తామంటున్నారు సార్. ఇలా జరుగుతుంటే అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఏమన్నా ఇప్పుడు లేనిపోని న్యూస్ 2 days నుంచి వస్తుంది, అదే న్యూస్ రిపీట్ అయ్యి. లేని న్యూస్ ఎలా వేస్తారు సార్? మేము అడిగేది అదే, లేని దాని గురించి ఎలా వేస్తారు?
ఇప్పుడు మీడియా ఏదైనా సాక్ష్యం ఉంటేనే కరెక్ట్ చెప్తారు. మాకు చాలా హోప్ ఉంది మీడియా మీద. ఆ న్యూస్ లో వీడియో తీశారు. స్టార్టింగ్ లో మేము చేతులతో కాళ్ళతో రాళ్లతో కొట్టామని చెప్పి ఆ వీడియో బయటికి తీయారు కదా సార్. మాకేం అక్కడికి వచ్చి క్రియేట్ చేస్తారు సార్. లేని news ఎలా create చేస్తారు చెప్పండి. అమ్మాయి ఇది గవర్నమెంట్ సంబంధించింది. ఇది ఆధారం సార్ ఇదంతా కావాలని కదా ఇదంతా చేసింది. క్యాస్ట్ సర్టిఫికేట్ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ గిరిజన మహిళ అని పెడుతుంది. గిరిజన మహిళ అని పెడుతుంది. అది ఎలా చెల్లుతుంది. ఎలా వస్తుంది సార్? పేపర్ లో ఎలా వేస్తారు సార్ అలాగా? దీనికి సంబంధం ఏంటి సార్? అసలు ఆమె ఎంటర్ ఆమె అసలు ఉంది పార్టీ తరపున ఇష్యూ అవసరం ఏముంది? వైసీపీ వాళ్ళు ఎవరు? మీ రాజకీయాలు బయట చూసుకోవాలి సార్. ఆడపిల్లల్ని ఇలా లాక్కూడదు, తప్పిది. బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్, మిమ్మల్ని చంపేస్తామని కవిత వాళ్ళు. నిసా, అతని కొడుకు సాదిక్. సైఫ్, ఈ రెండో అబ్బాయి పిల్లలు స్నానాలు చేస్తున్నారా అని వెళ్ళి మామూలుగా అడిగాము. వెనకాల గోడెక్కి బాత్రూమ్ వైపు గోడెక్కి అబ్బాయి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అని అడిగినందుకు వాళ్ళ అమ్మ రివర్స్ లో మా మీదే ఇది మా సొంత ఇల్లు, మేము చూస్తాము, మేమేం మీ ఇంట్లో వచ్చి చూడట్లేదు కదా, ఏం చేస్తారు చేసుకోండి పొండి అంటున్నారు సార్. ఇప్పుడు ఆ మాట అడిగినందుకు ఎవరికైనా ఆడపిల్ల తల్లిదండ్రులు అడగకుండా ఎట్లా ఉంటారు? అది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు కదా. దీనికి వాళ్ళు మాకు రోడ్డు ఇచ్చి ఆ కవితమ్మ, ఈ మల్లికార్జున వీళ్ళందరూ మాకు రోడ్డు ఇచ్చి, వీళ్ళకి ఏం సంబంధం? ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన సంఘటన. ఇది వాళ్ళు రాజకీయ పరంగా మమ్మల్ని ఎందుకు రోడ్డుకు లాగుతున్నారు? మాకేంటి అసలు? ఇది మా ఆడపిల్లలు బయటకు వచ్చి మా పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయా? మా పిల్లల పెళ్లి ఎందుకు చేస్తున్నారు? మా పిల్లల పెళ్లిళ్ళు అవ్వడానికి మేము ఏం చేయాలి సార్? మేము ఇంత మూలంగా వదిలేయాలనుకుంటున్నాం. ఆడపిల్లలు విసురుకో బోలో అబ్బా, తుమార్ దిల్ దరద్ రే బోలో. మా పాప స్నానం చేస్తుంటే ఈ మాట అడిగినందుకు రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఇష్యూ చేసి పోతున్నారు. ఈ ప్లస్ మీటింగ్లు అందరూ ఎందుకు పెట్టిస్తున్నారు? ఇది 2 ఇళ్ల మధ్య జరిగిన ప్రశ్నకి వీళ్ళు రాజకీయాల్లో లాగుతున్నారు. మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మీ బిడ్డ అయితే ఒకటా, మా బిడ్డ అయితే ఒకటా? మీ బిడ్డ అయితే మీకు ఆ బాధ అనేది తెలుస్తుంది. ఒక ఆడపిల్ల విషయంలో ఎవరైనా కానీ వచ్చి ముందుకి ఆడపిల్లలుగా స్పందించి మీకు మీ బాధ అనేది ఆడపిల్ల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, అది వేరే వాళ్ళకి తెలీదు. అది గమనించి మమ్మల్ని బాగా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.